మనోళ్ళు ఈ 40 దినాలు ఉపవాసాలు అంటారు. ఈ 40 దినాలు కూడా వీళ్ళు ఆయన ఉన్నట్టు ఉండరు. ఆయన ఉన్నట్టుంటే 40 దినాలు అక్కల్లా 10 దినాలకే పెద్ద దినం చేసేయాలి నీకు. ఆయనలాగా ఉంటే నువ్వు ఆయనలాగా ఉండలేవు. అందుకే ఆయనతో పోల్చుకోవద్దని చెప్తాను నేను. ఆయన కంప్లీట్ వదిలేశాడు. ఏం వదిలేశాడు? నీళ్లు వదిలేశాడు, నిద్ర వదిలేశాడు, ఆహారం వదిలేశాడు. మనం ఆ 3 వదిలేసాం అనుకోండి, ప్రాణం వదిలేద్ది. ఇది నిజం. ఒక రోజు నిద్ర వదిలేసి, ఒక రోజు నీళ్లు వదిలేసి, ఒక రోజు ఆహారం వదిలి మర్నాడికి ఏ వదిలేస్తావు? ప్రాణం వదిలేస్తావు. మరి ఎందుకు నువ్వు? యేసు ప్రభు యేసయ్య చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం బ్రదర్. యేసయ్య చేసినట్టు నువ్వు ఎప్పటికీ చేయలేవు బ్రదర్. నువ్వు ఎప్పటికీ చేయలేవు. కాబట్టి నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు? యేసుక్రీస్తుతో ఎప్పటికీ పోల్చుకోవద్దు. ఆయన 40 days కంప్లీట్ నీళ్లు వదిలేశాడు, కంప్లీట్ భోజనం వదిలేశాడు, కంప్లీట్ నిద్ర వదిలేశాడు. అలా 40 దినాల పాటు సాతాను చేత అరణ్యంలో శోధింపబడ్డాడు. అరణ్యంలో గుళ్ళో కాదు. గుళ్ళోకి వచ్చి కూర్చొని ఈరోజు ఉపవాసం బ్రదర్. ఏం ఉపవాసం చేస్తారు? నిజాలు చెప్పండి. పొద్దునే ఏం తినకుండా చచ్చికొస్తారా? ఓ టీ వేస్తారు. కొంతమంది అయితే ఏ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కొడతారు, లేకపోతే ఏదో జ్యూస్ తాగేస్తారు, ఏదో ఆరెంజ్ జ్యూస్ ఏదో అరటిపండు అని తినేస్తారు. మధ్యాహ్నం ఎన్ని గంటల వరకు వెయిట్ చేస్తారు? 3 వరకు వెయిట్ చేస్తారు. 3 అంటే ఏమన్నా పెద్ద గొప్ప విషయమా? అసలు అది ఉపవాసం అంటారు దాన్ని? 24 గంటలు ఆపితే అది ఉపవాసం. 24 గంటలు ఆపు, అది ఉపవాసం అని చెప్పు. నేను నమ్ముతా. ఎందుకంటే నేను ఆపితే అలాగే ఆపుతా. నేను ఉపవాసం చేస్తే 24 గంటలు ఉంటాను, 48 గంటలు ఉంటాను. నేను ఉన్నాను అలాగా. ఒకసారి 3 రోజులు ఉన్నాను నేను. 3 రోజులు కంప్లీట్ నీళ్లు వదిలేసి, అన్నం వదిలేసి, నిద్ర వదలలేదులేండి. నీళ్లు అన్నం వదిలేసి 3 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. అది కూడా కంప్లీట్ ఉపవాసం కాదు. కంప్లీట్ ఉపవాసం అంటే మనం చేయలేమండి. కాబట్టి ఈ రోజు చేసే ఉపవాసం ఎప్పుడు ఎవరిది ఉపవాసం? ఎవరిది కాదు. 40 రోజులు ఉన్నామన్నది అబద్ధమే. 40 రోజులు ఏమి లేరు మీరు. 40 రోజుల్లో పూట కట్ చేస్తారు, రెండో పూట కవర్ చేస్తారు. సో యేసుప్రభు అలా చేయలా. 40 days కమిట్మెంట్ అయింది. కమిట్మెంట్ లో సాతానుకు శోధించడానికి టైం ఇచ్చాడు. శోధించుకున్న యేసుప్రభు వాడికి కించిత్ అవకాశం కూడా ఇవ్వకుండా గెలిచి